రైట్, ఐసీసీ టోర్నీలు అనగానే అంతర్దృష్టి నిలిచేది భారత్ పాకిస్తాన్ పోరు మీదే. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఈ ఆదివారం జరగబోయే చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అమిత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే అంతకంటే ముందు రోహిత్ సేన తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఢీకొనబోతోంది. పాక్ తో ప్రతిష్టాత్మక పోరు ముంగిట దీన్ని సన్నాహక మ్యాచ్ లో ఉపయోగించుకోవాలని అనుకుంటుంది టీమిండియా. ఇక ప్రతిభావంతులతో నిండిన బంగ్లాను తేలిగ్గా తీసుకోకుండా సామర్థ్యానికి తగ్గట్లుగా ఆడితే టోర్నీలో భారత జట్టు శుభారంభం చేయడం తేలిక కిందే కనిపిస్తోంది. ఇక ఈరోజు డిబేట్ చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ డిబేట్, మినీ వరల్డ్ కప్ మొదలైందని చెప్పొచ్చు. అందరి చూపు ఇండియా పైనే ఉంది. 2017కి ప్రతీకారం తీర్చుకుంటుందా? మన బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండబోతోంది? టీమిండియా ఫేస్ అటాక్ పవర్ ఎంత ఉంటుంది? స్పిన్ టర్న్ ఏ విధంగా ఉండబోతుంది? దుబాయ్ పిచ్ లో పరిస్థితి ఏంటి? ఇక టైటిల్ ఫేవరెట్ ఎవరవుతారు? ఎక్స్పర్ట్ ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ మ్యాచ్ కి సంబంధించి ఎలా ఉండబోతుంది, పిచ్ కి సంబంధించిన డీటెయిల్స్, మన క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి విశ్లేషణ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనాలిసిస్ లో సుధీర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, అదేవిధంగా జగన్నాథ్ గారు ఉన్నారు, టీటీ స్పోర్ట్స్ ఎడిటర్. రాకేష్ గారు కూడా మనకి జాయిన్ అవుతారు, స్పోర్ట్స్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్ అందరికీ కూడా. ఫస్ట్గా ఏదైతే మనం చూస్తామో ఛాంపియన్స్ ట్రోఫీ అనగానే మనకి అందరి దృష్టి ఆకర్షిస్తోంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైనే. అయితే దుబాయ్ పిచ్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, మనకి కలిసి రాదని, లేదంటే ఇండియాకి సంబంధించి అంత మనకి ఫేవరబుల్గా ఉండదని చెప్పి. ఫస్ట్ పిచ్ గురించి మాట్లాడదాం సార్. సుధీర్ గారు సార్ తో స్టార్ట్ చేద్దాం మనం జగన్నాథ్ గారితో, బికాస్ మా స్పోర్ట్స్ ఎడిటర్ ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పనిచేస్తారు. మీరు చెప్పండి సార్. జగన్నాథ్ గారు అంటే దేని గురించి ఇప్పుడు ఫస్ట్ సెక్యూరిటీ గురించి ఏంటి? పిచ్ గురించి మాట్లాడదాం సార్. ఏ విధంగా ఉండబోతుంది పిచ్, మనకి ఎంతవరకు అనుకూలంగా ఉండబోతోంది? సెక్యూరిటీ అంటే మనం ఇప్పుడు దుబాయ్లో పాకిస్తాన్ మనం క్లియర్గా చెప్పే మనం వెళ్ళమండి, బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. అక్కడ సిచ్యువేషన్ మనకి నచ్చలేదు, ఏం లేదు. సో వీ ఆప్టెడ్ ఫర్ దుబాయ్ అన్నమాట. దుబాయ్ వాజ్ అ న్యూట్రల్ సెంటర్, అది ముందు నుంచి ఐసీసీకి చెప్పారన్నమాట. చాలా గొడవ ఉండేది దాంట్లో, పాకిస్తాన్ అబ్జెక్ట్ చేస్తున్నాను. బట్ ఇండియా హ్యాడ్ ద ఫైనల్ సే అన్నమాట, బికాస్ పాకిస్తాన్ వెళ్ళడం ఈ టైంకి దే థాట్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్. సో దుబాయ్లో ఇస్ అ సేఫ్ న్యూట్రల్ సెంటర్ వేరే ముందుంచే మ్యాచ్లు అవుతుండేను. ఇండియా పాకిస్తాన్ కొన్ని న్యూట్రల్ మ్యాచెస్ అక్కడ కూడా అవుతున్నాను. అండ్ ద బెటర్ సెక్యూరిటీ అక్కడ ఉండేను. ఇండియా ఫీల్ సేఫ్. మనం ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఇండియన్ పాకిస్తాన్ రిలేషన్లో చూస్తే దెర్ ఆర్ సమ్ పాయింట్స్ వేర్ ఇండియా హ్యాస్ సమ్ గ్రీవెన్స్ ఆర్ రిజర్వేషన్స్ అన్నమాట. సో దుబాయ్లో ఆడి కొంచెం కాన్ఫిడెంట్గా ఆడతారన్నమాట. పాకిస్తాన్ అంటే ఆ కాన్ఫిడెన్స్ దొరకదు మీకు. సుధీర్ కూడా చూసి ఉంటారు కొన్ని మ్యాచెస్లో. మనం ఇండియా వేరెవర్ దేస్ కాన్ఫిడెన్స్, ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడైతే ఒక పెద్ద మ్యాచ్లో అయితే టెన్షన్ ఉండకూడదు, మైండ్ ఫ్రీగా ఉండాలి. సో పాకిస్తాన్ వెళ్ళకుండా దుబాయ్లో ఆడుతుంటే ఇండియా ఈజ్ మోర్ ఏ కాన్ఫిడెంట్ టీమ్. అబ్సల్యూట్లీ జగన్నాథ్ గారు చెప్పినట్టుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక ఇంపార్టెంట్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇన్సెక్యూర్ గా ఉండకుండా సెక్యూర్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అటువంటి ప్లేస్ దుబాయ్. అండ్ దుబాయ్ హాస్ బీన్ మెయిన్ సెంటర్ అయిపోయింది. అంటే స్టార్టింగ్ లోనైతే 80s లో, మిడ్ 80s లో ఓన్లీ షార్జా ఒకటే సెంటర్ గా ఉండే. బట్ ఇప్పుడు ఎంటైర్ మీకు యుఏఈ లో బిగ్ బిగ్ సెంటర్స్ ఉన్నాయి. అబుదాబిలో మ్యాచెస్ జరుగుతాయి, దుబాయ్ లో మ్యాచెస్ జరుగుతాయి. సో క్రికెట్ కు అసలు యాక్చువల్ గా ఒక మెయిన్ సెంటర్ అయిపోయింది దుబాయ్ అనేది. బికాస్ పాకిస్తాన్ లో ఎప్పుడైతే 2010 లో కారణంగా నో ద రీజన్, ఎప్పుడైతే క్రికెట్ బంద్ అయిపోయిందో ఆ తర్వాత మ్యాచెస్ అన్ని కూడా పాకిస్తాన్ ఆడిన మ్యాచెస్ అన్ని కూడా దుబాయ్ లో ఆడేది. ఏ టీం కూడా పాకిస్తాన్ వెళ్ళలేదు. ఒక 5-6 ఇయర్స్ వరకు టోటల్ గా క్రికెట్ అనేది శూన్యం అయిపోయింది పాకిస్తాన్ లో. సో దుబాయ్ అబ్సల్యూట్లీ ఇట్స్ సేఫ్ ప్లేస్ యాక్చువల్లీ. సో ఆ పరంగా అబ్సల్యూట్లీ ఇండియాకు నేను అనుకుంటాను కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే దుబాయ్ లో రికార్డ్ అంటారు, రికార్డ్ చక్కగానే ఉంది. ఇండియా ఇక్కడ ఆడినటువంటి మ్యాచెస్ లో ఎక్కువగానే గెలిచింది. అండ్ నేను అనుకుంటాను ఆ అడ్వాంటేజ్ ఇండియా ఈ సంవత్సరం తీసుకోవచ్చు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ. ఎందుకంటే ఒకే చోట ఉంటారు, ఎటు వెళ్లకుండా సేమ్ గ్రౌండ్ లో ఆడతారు కనుక ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఎట్ ప్రెసెంట్ కొంచెం రెయిన్ ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా టొరెన్షియల్ రెయిన్ కారణంగా దుబాయ్ మొత్తం వర్షమయం అయిపోయింది. సో ఈ సంవత్సరం కూడా అన్ఫార్చునేట్లీ మొన్న రెయిన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ రోజు కొంచెం క్లౌడ్ గా ఉన్నాయి. బట్ ఒకటి అది మనం పక్కకు పెట్టినట్లయితే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ జగన్నాథ్ గారు చెప్పినట్టు ఇట్ ఇస్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఇండియా అండ్ డెఫినెట్లీ దే కెన్ ఎంజాయ్ ద మ్యాచెస్ హియర్, నో డౌట్. ఓకే, జగన్నాథ్ గారు, బంగ్లాదేశ్ తో మ్యాచ్ అనుకుంటే ఓకే, అది కూడా ఏమి అంత ఈజీ అయిన టీం ఏమీ కాదు, మనకు కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ రోహిత్ సేన ఉన్నారు, అదేవిధంగా కోహ్లీ ఉన్నారు, ఇద్దరు జోడి మనం చూస్తూ ఉన్నాము. ఎంత ఈజీ అనుకున్నప్పటికీ కూడా చిన్న పామును కూడా పెద్ద కర్రతోనే కొట్టమని చెప్పారు. కాబట్టి ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ అనుకోవచ్చు?
మళ్ళీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇండియా ఏ టీము టాప్ 6 టాప్ 8లో విచ్ టీమ్ ఈస్ గుడ్ విచ్ టీమ్ ఈస్ బ్యాడ్ మనం చెప్పలేమండి. బికాస్ మన రికార్డ్ చూస్తే అగేన్స్ట్ బంగ్లాదేశ్ వన్డేలో we have won maximum matches, maybe out of 42 matches 32 గెలిచి 7-8 ఓడిపోయినాం. బట్ బంగ్లాదేశ్ in the present situation are most dangerous side. వాళ్ళు అన్ప్రెడిక్టబుల్ అండి. వాళ్ళ దాంట్లో చాలా హైప్ ఉన్నది. నేను బంగ్లాదేశ్ ఢాకా ఒక మాట వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళ ప్యాషన్ క్రికెట్ మీద చాలా ఎక్కువ ఉన్నది. అండ్ ప్రస్తుతం మన రిలేషన్ బంగ్లాదేశ్ వాళ్ళు దే టేక్ ఇట్ టు దట్ ఎస్ ఇన్ టు దర్ హార్ట్ మాట. ఇండియా బంగ్లాదేశ్ క్రికెట్ అంటే వాళ్ళకు పెద్ద ఇండియాకి ఓడిపించుదాం, ఇండియా అలాగైనా గెలిపించుదాం ఆ దీంట్లో ఉంటుంది. బట్ ద రికార్డ్ సేస్ ఇండియా హ్యాస్ అ వెరీ గుడ్ అడ్వాంటేజ్. బట్ ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఇండియా హ్యాస్ గాన్. హలో, చెప్పండి సార్. ఇండియా ప్రస్తుతం చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నది. మీరు చూసారంటే ఇది పోయింది వాట్ యు కాల్ ఇట్ దట్ ఆరా. బికాస్ ఆస్ట్రేలియాలో చాలా డేంజరస్గా మనం సిరీస్ ఓడిపోయి అక్కడ గంభీర్తో వాట్ ఇస్ ఏ రైవలరీ ఆస్ట్రేలియాతో ఓడిపోయి మ్యాచ్ 1 సెకండ్ జూమ్ లేదండి. హలో, మాకు క్లియర్గా ఉంది సార్, ప్లీజ్. సో దెర్ ఈస్ సమ్ సీట్ ఆఫ్ అన్సర్టనిటీ బికాస్ ఆఫ్ ద న్యూ ట్రాన్సిషన్. బికాస్ గంభీర్ తీసుకున్నాడు యాజ్ అ కోచ్. బట్ ఆస్ట్రేలియా మనం చాలా వెరీ బ్యాడ్ పొజిషన్లో ఓడిపోయాం వచ్చాం. సో దెర్ సమ్ ఇన్సెక్యూరిటీ అమంగ్ ది టీమ్ మెంబర్స్. దెర్ ఎ డివైడ్ ఇన్ ద టీమ్. సో ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ గంభీర్ టు win the first match because Bangladesh is a very floating side mata. While that was dangerous players unnaru like Tanzit Hassan attacking bat or Rana ne oka bowler unnaru, fast bowler. He is bowls 150 kilometers. So India has to be cautious but overconfident undakodu because mana record Bangladesh is very good. Ivala ala aartaro and Rohit Sharma cheppinattu that it all depends on the performance మన టాప్ 4 బ్యాటర్స్ మీద. రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్, కోహ్లీ ఇంకా అయ్యర్, వాళ్ళు 4 ప్లేయర్స్ ఆర్ వెరీ క్రూషియల్ టు మన ఇండియా వాట్ టు సే క్యాంపెయిన్ మాట. ఈ 4 బాగా అలా ఆడతారో దాంతో మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ మనకి బుమ్రా ఫ్యాక్టర్ ఉన్నది. జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ నుంచి ఆడలేకపోతున్నాను ఆయన ఇప్పుడు. So in that position, Arshit will play. So how this will manage, how will Gambhir take on the challenge of Bangladesh, it's very important today. Yes. ఎంతైనా బూమ్రా లేని లోటు అయితే క్లియర్గా తెలుస్తోంది. బూమ్రా ఉన్న ఆట వేరే విధంగా ఉంటుంది, కానీ బూమ్రా లేకపోవడం ఈ మ్యాచ్లో ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఒక చిన్నపాటి ఆసక్తి, క్యూరియాసిటీ కూడా కనిపిస్తుంది. సుధీర్ గారు, అంటే ఆశ ఒకటి అంటే జగన్నాథ్ సార్ చెప్పినట్టుగా అబ్సల్యూట్లీ అంటే ఇండియా ఖచ్చితంగా ఇప్పుడు క్లియర్ ఫేవరెట్ గా మాత్రం బరిలోకి దిగటం లేదు. ఎందుకంటే ఆ గ్లోరీ అనేది ఇప్పుడు లేదు అసలు యాక్చువల్గా. అఫ్ కోర్స్ దో ఇండియా హ్యాస్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్. ఐసీసీ టోర్నమెంట్స్ లో మీకు 98% విన్నింగ్ రికార్డ్ ఉన్నా కానీ ఖచ్చితంగా టోర్నమెంట్ ఫేవరెట్ మాత్రం చెప్పలేదు. బట్ బుమ్రా లేకపోవడం అనేది అబ్సల్యూట్ ఇట్స్ అ బిగ్ బ్లో టు ఇండియా. బట్ అగైన్ మనం మిగతా టీమ్స్ విషయంలో చూసినట్లయితే కూడా మీకు ఆస్ట్రేలియాకు ప్యాట్ కమిన్స్ లేడు, స్టార్క్ లేడు, వాళ్ళ మెయిన్ బౌలర్స్ హేజల్వుడ్ లేడు. సో వాళ్ళకు ముగ్గురు లేరు. మనకు ఒక బుమ్రాలే లేడు కానీ ఆస్ట్రేలియా లాంటి ఫేవరెట్ టీమ్ కు ముగ్గురు లేరు అసలు యాక్చువల్గా. ఆస్ట్రేలియా కూడా కొంచెం డిప్లీటెడ్ టీమ్ తోటి బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్ కు సమస్యలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కు ఇప్పుడు షకీబుల్ తర్వాత తమీమ్ కొంచెం వాళ్ళిద్దరు రిటైర్ అయినట్టుగానే మనం చెప్పుకోవాలి. వాళ్ళు కూడా దూరం కావడంతో వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్ అయూబ్ ను కోల్పోయింది. పాకిస్తాన్ కూడా కొన్ని క్రికెట్ అండ్ న్యూజిలాండ్ నిన్న అఫ్ కోర్స్ ఫర్గసన్ లేకున్నా కానీ చక్కగా ఆడగలిగారు. సో అంటే ప్రతి టీమ్ కు నేనేమనుకుంటానంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే మనకు బుమ్రా లైన్ లోనే ఇటు ఇండియాకి ఎంత బిగ్గో మిగతా టీమ్స్ కూడా అలాగే ఉన్నాయి కనుక నేను అనుకుంటాను బ్యాలెన్స్ అనేది ఆల్ టీమ్స్ లో కొంచెం ఈక్వల్ గానే కనబడుతుంది ఎట్ ప్రెసెంట్. బట్ బంగ్లాదేశ్ మాత్రం అబ్సల్యూట్లీ వి కెనాట్ అండర్ ఎస్టిమేట్. ఎందుకంటే మీకు ప్రతిసారి కూడా మీరు T20 వరల్డ్ కప్ లో ఒక షాక్ ఇచ్చారు. షాక్ ఇన్ ద సెన్స్ దే వర్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ విన్నింగ్. నాగ్పూర్ లో జరిగిన మ్యాచ్ అది. ఆ తర్వాత 2007 ఇండియాను ఓడించడం అనేది ఎవరు మర్చిపోలేరు. ఇండియా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయింది వెస్ట్ ఇండీస్ లో వరల్డ్ కప్ లో. సో 2019 లో 15 లో కూడా వాళ్ళు దే కేమ్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా అంటే ఒక డార్క్ హార్స్ అని చెప్పాలి ప్రతిసారి కూడా. బికాస్ వాళ్ళ వద్ద కెపాసిటీ ఉంది దాస్ గారు చెప్పినట్టుగా. అంటే వాళ్ళకు రిసోర్సెస్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆన్ దే డే దే కెన్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఏ టీమ్ నైనా ఓడించే కెపాసిటీ వాళ్ళకు ఉంది. బికాస్ దే ఆర్ వెరీ గుడ్ ఫీల్డింగ్ సైడ్. ఒకవేళ ఈ రోజు మన టీం గనక చాలా ఈజీ అనుకుంటే కనుక టఫ్ ఫైట్ ఉండబోతుంది అనుకోవచ్చు.
సి ఇప్పుడు టఫ్ ఫైట్ డెఫినెట్లీ ఉండవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆల్ టీమ్స్ కూడా 8 టీమ్స్ కూడా ఇప్పుడు అన్ని ఫిల్టర్ అయినటువంటి టీమ్సే. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ శ్రీలంకనే లేరు అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ 4-5 years లో ఎంత అద్భుతంగా ఉంది వన్డే మ్యాచెస్ లో. ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాన్ని పొందిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ దాస్ విల్ అగ్రీ. దాస్ గారు చెప్పండి. ఇస్ ఆల్ ఆన్ ద డే పర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు నా బంగ్లాదేశ్ ఇఫ్ యు సీ మనం వాళ్ళు ఒక అడ్వాంటేజ్ ఇచ్చారని చూసుకుంటే బంగ్లాదేశ్ వన్ డే మ్యాచెస్ కొన్ని రోజులు ఆడలేదు, వాళ్ళు డైరెక్ట్ 2020 మ్యాచ్ ప్రీమియర్ లీగ్ నుంచి వస్తున్నారు. మన ఇండియా హ్యాస్ ప్లేడ్ ఇంగ్లాండ్ 1-3-0 ఎట్ హోమ్. సో దాట్ కాన్ఫిడెన్స్ దే అంటే వన్ డే మూడ్లో వెళ్ళిపోయారు అన్నమాట. మన ఏంటి మన T20 సిరీస్ ఆడి వన్ డే మూడ్కి వచ్చాం. సో ఇంగ్లాండ్తో 3-0 కొట్టాం. అక్కడ మనం చూసాం ఆ నలుగురు బ్యాట్స్మెన్ ఎవరైతే రోహిత్ శర్మ అన్నారో అందరూ పర్ఫామ్ చేశారు. మీరు రోహిత్ శర్మ ఫస్ట్ టైం ఇంత పూర్ ఫామ్లో ఉండే ఆస్ట్రేలియా వచ్చి సెంచరీ కొట్టాడు. సేమ్ థింగ్ గిల్లు సెంచరీ కొట్టాడు. మన అయ్యరు బాగా ఆడాడు. మన కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. సో ద కీ టు ఇండియా సక్సెస్ అనుకుంటే మనం దీస్ 4 బ్యాటర్స్ శర్మ, రోహిత్ శర్మ ఆయనే చెప్పారు, మనం పర్ఫామ్ చేస్తే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన 4 బ్యాట్స్మెన్ షుడ్ పర్ఫామ్ చేస్తే కానీ ఏం కాదు. సో ఈ నలుగురు బ్యాట్స్మెన్ చేస్తే తగిన కింద ఆర్డర్ మనకి మంచి బ్యాటర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఉన్నారు, కేఎల్ రాహుల్ ఉన్నారు, అక్షర్ పటేల్ ఫ్లోటర్గా వస్తారనమాట. ఆయనకి ఈ మధ్యన హీ హెస్ బిన్ సెండ్ అప్ అండ్ డౌన్ టు మేక్ ఏ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. ఆ దీంట్లో లైక్ ఇండియా బ్యాటింగ్ ఇస్ లాంగ్ లైన్అప్, బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డేస్ పర్ఫార్మెన్స్. మీరు అలా ఆడతారు, పిచ్ యూజువలీ మన దుబాయ్లో పిచ్ ఆన్ ది స్లోవర్ సైడ్ మాట. అది హార్డ్లీ 4 times ఓన్లీ 300+ స్కోర్ ఉండేది ఇఫ్ ఐఎమ్ రైట్ సుధీర్. దట్ ఈస్ అ స్లో వికెట్ మాట. సో బాల్ మీరు చూసుకునే ఆడాలి. మీరు ప్రతి షాట్ నా బాల్ వచ్చి కొడతానని కాదు. యూ హ్యావ్ టు జడ్జ్ ది పేస్ ఆఫ్ ది వికెట్, జడ్జ్ ది పేస్. వాళ్ళ దాంట్లో ఒక రహానా ఉన్నారు, హీ బౌల్స్ at 150 km/h, ద ఫాస్టెస్ట్. సో బంగ్లాదేశ్ ఆర్ ఓవర్ హైప్డ్ అనుకోవచ్చు. దే ఆర్ సో ఎక్సైటెడ్ దట్ వాళ్ళ కెప్టెన్ కానీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ముషఫిక్ రెహమాన్ వాళ్ళందరూ ఏంటంటే మేము ఇండియాకి బీట్ చేస్తాం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తాం. అలా గెలుస్తారు అగేన్స్ ఇండియా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. ఐ థింక్ సుధీర్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా దాస్ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా మీకు బెల్టర్స్ లాంటి వికెట్లు ఉండవు. 350, 360 కొట్టే వికెట్స్ కావు. దుబాయ్ లో కండిషన్స్ డిఫరెంట్, కొంచెం బౌలర్స్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో యూ హావ్ టు బి వెరీ కాషియస్ యాక్చువల్లీ. ఇండియా ఫస్ట్ 10 overs లో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తోటి ఆడాలి, డిఫరెంట్ అప్రోచ్ తోటి ఆడాలి. ఆ తర్వాత మళ్ళీ బిల్డ్ అయిన తర్వాత మరొక అప్రోచ్ తోటి ఆడాలి. సో ఐ థింక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ ఆన్ దుబాయ్ వికెట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్ మీరు అన్నట్టు. బూమ్రా లేకపోవడం ఒకటైతే సిరాజ్ ను కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారు. షమి ఉన్న అంత రిధంలో లేనట్టుగా కనిపిస్తోంది. సో వాట్ అబౌట్ వీళ్ళిద్దరు గురించి చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు కపిల్ దేవ్ చెప్పినట్టుగా బుమ్రా లేడు కనుక మనం బుమ్రా విషయం మనం మాట్లాడకూడదు. నువ్వు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరిని అసలు యాక్చువల్ గా ఉపయోగించుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ క్రికెట్ అనేది ఆల్వేస్ ఇట్స్ ఎ టీమ్ గేమ్. మీకు సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించేటటువంటి ఎగ్జాంపుల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ప్రతిసారి మీకు ఒంటరి విక్టరీస్ చాలా ఉండవు అసలు యాక్చువల్ గా. ఒక్కసారి ఒక బౌలర్ 7 wicket తీసుకోవడం చాలా రేర్ గా చూస్తుంటాం, 5 wicket తీసుకోవడం. క్రికెట్ ఆల్వేస్ ఇస్ ఎ టీమ్ గేమ్. సో ఇప్పుడు బుమ్రాను మనం మర్చిపోయి ఉన్న బౌలర్స్ లో ఎవరిని ఉపయోగించుకోవాలి. షమీజ్ ఈక్వల్లీ గుడ్ యాక్చువల్లీ బుమ్రా తోటి. సుధీర్ చెప్పినట్టు మనం ఒక్క బౌలర్ మీద డిపెండ్ చేయకూడదు. ఎస్ బుమ్రా వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ T20 వరల్డ్ కప్ లో. ఎస్ బుమ్రా వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇన్ ఆస్ట్రేలియా. హీ వాజ్ ఎ గ్రేట్ బౌలర్, హీఈస్ ఎ గ్రేట్ బౌలర్. బట్ అన్ఫార్చునేట్లీ మన క్రికెట్లో కానీ ఏ గేమ్ కానీ ఇంజరీస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. అండ్ ఇవాళ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంత అయిపోయింది కదా, ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ ఇట్. మనం బుమ్రా ఇప్పుడు ఆర్పిస్తాం అనుకో, మనకి ఇంగ్లాండ్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. సో క్రికెట్ బోర్డ్ ఆ దృష్టిలో చూసుకొని దే హెవ్ రెస్టెడ్ బుమ్రా. ఎందుకంటే బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఫాస్ట్ బౌలర్స్కి బ్యాక్ ఉన్నదే, బ్యాక్ ఇంజరీ దే హ్యావ్ టు ప్రిజర్వ్ ఇట్. బికాస్ ఆ హార్డ్ పిచెస్లో సమ్టైమ్స్ వెన్ యూ బౌన్స్ ఇట్ డ్యామేజెస్. సో ఇప్పుడు సమ్మీ వస్తున్నాడు, సమ్మీ కేమ్ బ్యాక్. రిమెంబర్ సమ్మీ వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ దెన్ బుమ్రా ఇన్ ద వరల్డ్ కప్ ఇన్ ఇండియా లాస్ట్ ఇయర్. మనం అది చూసుకోవాలి కదా. సమ్మీ వచ్చాడు, పర్ఫామ్ చేస్తున్నాడు. బస్ ఎస్ ఫస్ట్ 2 hours చాలా క్రూషియల్ సమ్మీది. బికాస్ హీస్ మేకింగ్ కంబ్యాక్ చేస్తున్నాడు. కంబ్యాక్ ఈజ్ ఆల్వేస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఎనీ ప్లేయర్. బికాస్ వాడు ఆ ప్లేయర్ కూడా కొంచెం అప్రెహెన్సివ్ ఉంటాడు అనమాట, కొంచెం డౌట్ ఉంటాడు నేను సరిగా చేయలేస్తాను లేదో. బట్ ఫస్ట్ 2 hours తర్వాత బాల్ సరిగా. మనం ఫస్ట్ 4 బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకున్నాము. దాంట్లో రోకో జోడీ అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. వాళ్ళ ఫామ్ లోకి వస్తే గనక
మ్యాచ్ అనేది ఒక రకంగా ఉంటుంది, ఒకవేళ ఫామ్ లో లేకపోతే గనక మరొక విధంగా ఉంటుంది, మ్యాచ్ తలకిందలయ్యే అవకాశం ఉంటుంది. మరి బ్యాట్స్మెన్ గురించి మనం అనుకున్నాం, బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పొచ్చు? బెస్ట్ స్పిన్నర్ అంటే ఈ మ్యాచ్ కి సంబంధించి ఎట్లా చూడొచ్చు? ఐ థింక్ ఇండియా విల్ గో విత్ 3 స్పిన్నర్స్. ఎందుకంటే షమి అండ్ హర్షదీప్ ఆడిస్తారు. తర్వాత హార్దిక్ పాండ్యా మీకు ఎలా మీడియం పేసర్ గా ఉంటాడు కనుక ఫిల్ చేయడానికి గ్యాప్ ను. ముగ్గురు స్పిన్నర్స్ ఉంటారు. కుల్దీప్ యాదవ్ ఈస్ గోయింగ్ టు బి ద కీ ప్లేయర్ యాక్చువల్లీ. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ ఉన్నా గానీ, మీకు వాషింగ్టన్ సుందర్ ఉన్నా గానీ, ఐ థింక్ దే విల్ గో విత్ ఎక్స్పీరియన్స్. కుల్దీప్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను. ఐ థింక్ దాస్ బై విల్ అగ్రీ. దుబాయ్ లాంటి వికెట్స్ లో చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది కూడా మనకు తెలుసు, స్పిన్ కూడా అవుతుంది. బట్ అగైన్ ఐ డోంట్ నో, మన ఒక సర్ప్రైజ్ కూడా చేయొచ్చు, వరుణ్ చక్రవర్తి ఆడిపించవచ్చు. బికాస్ వరుణ్ ఇస్ స్టిల్ మిస్టరీ బౌలర్. వాడి ఫ్లిప్పర్స్ అదేదో ఓవర్ టర్న్ ఆఫ్ స్పిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆయనకి ఎటు బాల్ వస్తుందో అటు సైడ్ కొంచెం బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ అవుతుంది. సేమ్ లైక్ కుల్దీప్ అండ్ వరుణ్ ఆల్మోస్ట్ సేమ్ కేటగిరీ, బట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. బట్ దాస్ భాయ్ ఇక్కడ ఒక చిన్న నేను ఇంటరాక్షన్, ఇప్పుడు మనం చూసాం కదా వరుణ్ చక్రవర్తిని అగైనెస్ట్ ఇంగ్లాండ్ వన్డే మ్యాచెస్ ఆడించారు. అంటే T20లో ఏమవుతుంది అంటే 4 overs లో మీకు ఆ మిస్ట్ అనేది ఎక్కువగా వర్క్ అవుతుంది. బట్ మీకు 10 overs వేయాలి అంటే బ్యాట్స్మెన్ కూడా కొంచెం చూసి ఆడేందుకు ఛాన్స్ ఉంటది. అసలు దే కెన్ రీడ్ బెటర్ యాక్చువల్లీ. ఐ థింక్ అంటే రీడ్ చేయడానికి ఆల్ డిపెండ్స్ ఆన్ ద బ్యాట్స్మెన్ బౌలర్ ఉంది లెంత్ అండి. లెంత్ ఇప్పుడు ఎన్ని బౌలర్ లెంత్ చాలా ఇంపార్టెంట్ అండి. పర్ఫెక్ట్ ఆ లెంత్ పట్టుకోవాలన్నమాట. లెంత్ అంటే బ్యాట్స్మెన్ దగ్గర దూరం దానికి లెంత్ అంటారు అనమాట. బ్యాట్స్మెన్ కి డ్రైవ్ కొట్టకుండా బ్యాట్స్మెన్ కి కట్ లేకపోతే పూల్ కట్, ఆ బౌలర్ హ్యాస్ టు సీ ద లెంత్. ఆ పర్ఫెక్ట్ లెంత్ బౌల్ చేస్తే వికెట్ టు వికెట్. వికెట్ టు వికెట్ అంటే ఏంటి, వికెట్ నుంచి స్ట్రేట్ బాల్ వేయాలన్నమాట. మిస్ చేస్తే ఎల్బిడీలో అవుతారు. కొంచెం షార్ట్ అంటే వాళ్ళు పుల్ చేస్తారు, వాళ్ళు కట్ చేస్తారు. కొంచెం ఓవర్ పిచ్ అంటే డ్రైవ్ చేస్తారు. సో బౌలర్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద లెంత్, ఎస్పెషల్లీ ఆన్ దీస్ వికెట్స్ ఆఫ్ దుబాయ్. కరెక్ట్ మీరు అన్నాడు, కరెక్ట్. దుబాయ్ పిచ్ అనేది ఎట్లా చూసుకోవచ్చు? అంటే బ్యాటింగ్ కి బాగుంటుందా లేదంటే బౌలింగ్ కి బాగుంటుంది అనుకోవచ్చా? కాదు ఇప్పుడు T20లో సక్సెస్ సాధించిన వాళ్ళు వన్డేలలో సక్సెస్ సాధించాలి అంటే కొంచెం కష్టపడాలి. బికాస్ వన్డే క్రికెట్ ఆల్ టుగెదర్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ 3 పవర్ ప్లేస్ ఉంటాయి. తర్వాత డిఫరెంట్ ఫేజ్ లో డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది బ్యాటర్స్ కూడా, బ్యాట్స్మెన్ కూడా. ఇప్పుడు ఫస్ట్ 10 overs వరకు కొంచెం కూల్ గా ఆడతారు. ఆ తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తుంటారు. T20లో ఎలా ఉంటుంది అంటే వెన్ యూ కమ్ యూ హ్యావ్ టు హిట్, అంతే. హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ లాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది T20లో. సో వరుణ్ చక్రవర్తి మనం చూసినట్లయితే ఎక్కువ ఈజ్ మోర్ యూస్ టు, ఇంకా అతన్ని ఇంకా వన్డేలో ఉపయోగించలేదు ఎక్కువగా. అన్ఫార్చునేట్లీ 2021లోనే అతను ఆడేవాడు, బట్ ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడు. బట్ అతన్ని చూడాలి అంటే ఇంకా వన్డేలో ఇంకా ఎలా సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే మీకు అక్షర్ పటేల్ కూడా మీరు కంపేర్ చేసినట్లయితే ఈ మధ్యలో అంత సక్సెస్ లేదు వన్డేలో, ఈ స్ట్రగ్లింగ్. బట్ T20 చూడండి, T20 రాగానే 4 overs లో వాళ్ళు వికెట్స్ తీస్తున్నారు, తర్వాత రన్స్ తక్కువ ఇవ్వడం చూస్తున్నాం. సో వన్ డే కు కొంచెం నేను అనుకుంటాను. అందుకని ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ ఏవైతే షార్ట్ వర్షన్ లో సక్సెస్ సాధిస్తున్నాయో వాళ్ళు టోటల్ గా ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి వెళ్తున్నారు. వాళ్ళు ఇప్పుడు T20 వచ్చేసరికి అసలు యాక్చువల్ గా మెయిన్ బౌలర్స్ ఆడించడం లేదు. మీకు టెస్ట్ లో ఉండే వాళ్ళు, మీకు అండర్సన్ అసలు యాక్చువల్ గా రేర్ గా T20 ఆడేవాడు, రేర్ గా వన్ డే కూడా చాలా తక్కువ ఆడాడు. సో T20 అప్రోచ్ లో సక్సెస్ సాధించిన వాళ్ళు వన్డేలో ఎలా ఆడతారు అనేది కూడా కొంచెం అది ఇట్స్ క్వశ్చన్ మార్క్ స్టిల్. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అఫ్ కోర్స్ ఈస్ నాట్ వెరీ యంగ్ ఆల్సో, ఈస్ 30+. అతడు ఏమైనా ఆడతాడంటే ఇంకొక 4-5 years వరకు అతను వీ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్. బట్ వీ హావ్ టు వెయిట్. అంటే T20 సక్సెస్ అతను కంటిన్యూ చేయగలుగుతాడా, క్యారీ ఆన్ చేయగలుగుతాడు అనేది కూడా స్టిల్ ఇట్స్ బిగ్ క్వశ్చన్. దట్స్ మై డౌట్ దాస్ పై. కానీ టాస్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంత బెనిఫిట్స్ లేదు, ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువగా వచ్చినటువంటి ఫిగర్స్ బట్టి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న వాళ్ళే గెలుస్తారు. ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం. సో ఏది బెస్ట్ అనుకోవచ్చు టాస్ కు సంబంధించి? ఏషియన్ కంట్రీస్ లో బేసికలీ మనం వాళ్ళు టాస్ డ్యూ గురించి చూస్తారు. ఆ మంచు పడుతుంది కదా, ఆ గ్రౌండ్ సెకండ్ బౌలింగ్ చేస్తారు, ఎక్కువ బౌలర్స్ కష్టం అవుతుంటుంది. ఆ మంచు కదా, బాల్ కి సరిగ్గా పట్టుకోలేరు సరిగ్గా. సో యూజువలీ వెన్ ద బ్యాట్స్మెన్ కెప్టెన్ టాస్ గెలిస్తే he chooses to bat first, chooses to field first. బ్యాటింగ్ సెకండ్ అప్పుడు ఆ బౌలర్స్ కి సెకండ్ అప్పుడు కొంచెం కష్టం అవుతుంది గ్రిప్ చేయడానికి. సో యూజువలీ దే టేక్ ద ఫీల్డింగ్ అండ్ ట్రై టు గివ్ ద చేస్ ఆర్ ద టీమ్ టు చేజ్ మాట. సో ఇక్కడ ఆ కండిషన్స్ చూస్తారు. అన్ని పర్టికులర్ కోచెస్, క్యాప్టెన్ అందరు చూసుకొని ఏం చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది. యూజువలీ ఏషియన్ కండిషన్లో మీరు చూడండి పాకిస్తాన్, న్యూజిలాండ్లో. సో సెకండ్ సమ్టైమ్స్ డ్యూ అది లక్ ఫ్యాక్టర్ కూడా. డ్యూ వచ్చేస్తే మనం ఇంకా బాల్ పట్టుకోలేము. అది ఎప్పుడు వస్తుంది, లేట్ నైట్లో వస్తుంది డ్యూ ఎక్కువ. సో ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యాక్టర్స్ మాట అక్కడ.
ఏం సుధీర్ అదే అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు అన్నట్టుగా దుబాయ్ లో ముఖ్యంగా మీరు రికార్డ్ చూస్తే కూడా అవుట్ ఆఫ్ 16 మ్యాచెస్ లో 14 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ గెలిచాయి. మీరు T20 వరల్డ్ కప్ 2021 లో జరిగినప్పుడు కూడా అట్లాగే జరిగింది. ఈవెన్ IPL మ్యాచెస్ కూడా మనం చాలా చూసాం, చేజింగ్ టీమ్స్ ఎక్కువగా వికెట్స్ సాధించాయి. బట్ అగైన్ దాద్ భాయ్ ఇప్పుడు చేజ్ చేస్తున్నప్పుడు కూడా అప్రోచ్ కొంచెం డిఫరెంట్ కూడా. నేను పాకిస్తాన్ ఫస్ట్ 10 overs లో 20 రన్లు స్కోర్ చేస్తే వెన్ యూఆర్ చేజింగ్ 320 ప్లేయర్స్ అటువంటి స్టార్ట్ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పొందినట్లయితే ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. ఫస్ట్ 10 overs లో వాళ్ళు వికెట్లు కోల్పోయినారు, రన్స్ కూడా రాలేదు. సో దాంతో ఏమైపోయిందంటే అంటే టోటల్ గా టూ మచ్ ప్రెషర్ లో కూడా రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే బిగ్ టోటల్స్ చేంజ్ చేస్తున్నప్పుడు దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్ యాక్చువల్లీ. 320 అనేది ఇట్స్ వెరీ బిగ్ టోటల్. అంటే న్యూజిలాండ్ లాంటి బౌలింగ్ అటాక్ పైన చేంజ్ చేస్తున్నప్పుడు యూ హావ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ ఫస్ట్ 10 overs లో. లేదు సుధీర్, T20 చేజింగ్ అండ్ వన్ డే చేజింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అగైన్ యాజ్ యూ సెడ్. ప్లానింగ్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ప్లానింగ్ ఏంటి, ఫస్ట్ 10 overs 15 overs దెన్ ద వన్ బ్యాట్స్మెన్ సెట్ అవుతాయి, హీ హస్ టు బీ టిల్ ద లాస్ట్ రొటేటింగ్ ఆఫ్ ద స్ట్రైక్ అంటారు. అంటే సింగిల్ 2 రన్లు అలా బాల్ కి ఇలా ఫీల్డింగ్ డిస్టర్బ్ చేస్తూ ఉండాలి మీరు. అబ్సల్యూట్. అంటే పవర్ ప్లే ను ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు పవర్ ప్లే లో ఎప్పుడైతే బౌలర్స్ కు అంత ఫేవరెట్ కండిషన్స్ ఉండవు, ఎందుకంటే ఫీల్డర్స్ చాలా తక్కువ ఉంటారు, లాంగ్ లో ఓన్లీ 2 మాత్రమే ఉంటారు ఫస్ట్ 10 overs వరకు. సో దాన్ని పాకిస్తాన్ నిన్న కొంచెం ఉపయోగించుకోలేకపోయింది. బికాస్ బిగ్ టోటల్స్ చేంజ్ చేస్తున్నప్పుడు అబ్సల్యూట్లీ క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ కూడా దానిపై మీకు తెలుసు చాలా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. టైటిల్ ఫేవరెట్ ఎవరవుతారు అనుకోవచ్చు దాస్ గారు? ఏనండి టైటిల్ ఫేవరెట్ ఎవరవుతారు అనుకోవచ్చు? ఫేవరెట్ అంటే మన ఇండియా ఫేవరెట్. బికాస్ మనం ఎప్పుడైతే మనకి మనం ఫేవరెట్ అని అనొచ్చు, బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది టీమ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మనం చూడొచ్చు ఇప్పుడు ఇండియా కాన్ఫిడెన్స్ అంటే ఎలా ఉన్నదంటే ఆఫ్టర్ ది ఇంగ్లాండ్ సిరీస్ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇలా మనం గెలవచ్చు, మనం చూడొచ్చు అని. ఆస్ట్రేలియా వచ్చిందా చాలా చాలా హంగామా అయిపోయింది ఇండియన్ టీంలో, రివోల్ట్ అయిందంటారు, ఇదే అయిందంటారు. ఇప్పటికొద్దా మొన్నటి దాకా ఒక వార్త వచ్చింది, ఇలా రూమర్స్ వచ్చింది, పంత్ ఈజ్ నాట్ హ్యాపీ, ఆయన ఆడిపించుకున్నారు. ఇప్పుడు పంత్ కూడా ఆడు. పంత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డాషింగ్ బ్యాట్స్మెన్ కీపర్. ఆయన ఆడుకున్న బికాస్ గంభీర్ కి రాహుల్ మీద ఎక్కువ ఫేత్ ఉంది. ఎందుకంటే రాహుల్ కీప్స్ వెల్ అండ్ మేబీ ఆయనకి ఒక్కటే అంటే ప్రాబ్లం అంటే ఆయనకి సరిగ్గా బ్యాటింగ్ ఆర్డర్ ఇవ్వకున్నారు. హీ హ్యాస్ టు పర్ఫార్మ్ వెన్ ఎవర్ గివ్ ద ఛాన్స్. 2-3 ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయితే అప్పుడు పంత్ వేస్తారు. బికాస్ పంత్ ఈజ్ ఎ డేంజరస్ బ్యాట్స్మెన్, ఆల్వేస్ ఎ డేంజరస్ ప్లేయర్. ఏంటంటారు సుధీర్? అబ్సల్యూట్లీ. పంత్ లేకపోవడం నేను కూడా అసలు యాక్చువల్గా కొంచెం డిసప్పాయింట్. ఎందుకంటే మీరు రాహుల్ అసలు యాక్చువల్గా ఒక బ్యాట్స్మెన్ గా బ్యాటర్ గా ఆడించి పంతును వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కూడా ఆడించవచ్చు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అండ్ దట్టు ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా కానీ రన్స్ స్కోర్ చేసేటటువంటి కెపాసిటీ అతనికి ఉంది. అండ్ ఈ కెన్ డిస్టర్బ్ ది ఎటువంటి అటాక్ నైనా డిస్టర్బ్ చేయగలుగుతాడు, క్విక్ గా రన్స్ సాధించగలుగుతాడు. బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచాలి అంటే ఐ థింక్ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ దట్ యాక్చువల్లీ. థింక్ ఆ ఎబిలిటీ అతనికి ఒక్కరికి మాత్రమే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రాహుల్ కూడా వికెట్ కీపర్ బ్యాటర్ గా ఆడుతున్నాడు కనుక స్థానం లేకుండా అయిపోయింది. బట్ యూ కాంట్ ప్లే పంత్ యాజ్ ఎ బ్యాటర్, ఎందుకంటే మీకు బౌలర్స్ కూడా అవసరం ఉంటారు. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే దాస్ భాయ్, ఎప్పుడైతే అక్షర్ పటేల్ మిడిల్ లో ఆడిస్తున్నారో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళకి దొరికిపోయినారు అసలు. క్రికెట్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు దాస్ గారు ఈ రోజు మ్యాచ్ కి? క్రికెట్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ది బెస్ట్ మ్యాచ్. Fans should expect win from India because it is a big test for Gambhir as a coach, big test for Rohit as a coach. వాళ్ళు తెలుసు, వాళ్ళ జాతకం తెలుసు. ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో సరిగ్గా ఆడపోతే వాళ్ళ టీమ్ లో ఉండరు, గంభీర్ ప్రెషర్ మీద వస్తారు యాజ్ అ కోచ్. ఆ దృష్టి చూసి అంటే మన ఇండియా దాంట్లో ఇండియన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారు. కోహ్లీ ఫర్ ఇన్స్టెన్స్, మీరు కోహ్లీ ఇది లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆయన కూడా ఉన్నది, ఆయన కూడా ప్రెషర్ మీద ఉన్నాడు. బట్ కోహ్లీ ఒకటే ఏంటంటే ఈజ్ అ క్రౌడ్ పుల్లర్ అనమాట. అందుకే కోహ్లీ కోసం క్రౌడ్. సో కోహ్లీ ఆశ మనకు టైం లేదు కనుక ఒక విషయం చెప్పనివ్వండి నన్ను. మీకు దాస్ గారు నాకు స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన అండర్ లో నేను పనిచేశాను కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. అండ్ యూనో అతని గైడెన్స్ లో మేము స్పోర్ట్స్ రిపోర్టర్ గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా కూడా ఎదిగినటువంటి నాకు ఆ ఘనత అతనికి దక్కుతుంది. బికాస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చాలా సంవత్సరాలు పనిచేశాడు. హి హస్ బీన్ వర్కింగ్ విత్ మెనీ న్యూస్ పేపర్స్. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం దాస్ గారితో ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాను. తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈజ్ ఫ్రమ్ ఒరిస్సా, బట్ హైదరాబాద్ లో స్పోర్ట్స్ జర్నలిస్టులు వర్క్ చేసే వాళ్ళందరూ కూడా తెలుగు ఇంత చక్కగా మాట్లాడారు. బట్ ఈజ్ గాట్ యూస్ టు స్పీకింగ్ తెలుగు. అండ్ దాస్ భాయ్ మీకు కూడా ధన్యవాదాలు. బికాస్ యు నో ఐ కాంట్ ఫర్గెట్ దోస్ గ్లోరియస్ డేస్ యాక్చువల్లీ. ఓకే, మొత్తంగా ఈ రోజు మ్యాచ్ అయితే ఇండియా విన్ అవ్వాలని చెప్పి అందరం కోరుకుందాము. అంటే క్రికెట్ అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి దుబాయ్ లో జరిగే అన్ని మ్యాచ్లు కూడా బెస్ట్ కాంబినేషన్ లో మ్యాచ్ అన్ని టిక్ పెట్టుకుంటూ భారత్ వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. సో బెస్ట్ ఆఫ్ లక్. ఎప్పుడు డిస్కషన్స్ లో దాస్ భాయ్ మేము ఉన్నట్లయితే ఫస్ట్ మీరు దాస్ గారితో సీనియర్ స్టార్ట్ చేయాలి. తర్వాత ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. చూద్దాం మరి వాళ్ళ మ్యాచ్ ఏ విధంగా జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ.